హై వ్యూవర్స్, ఈరోజు అల్లు అర్జున్ చూసిన నాకు ఏదో ఒక తెలియని ప్లెజెంట్ ఫీల్. అల్లు అర్జున్ మీద సంజయ్ దట్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడిందిలే. వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే ఓ రోజు కొంచెం తగ్గి మాట్లాడాడు, ఆ రోజు మాట్లాడినట్టున్నా, రికార్డులో ఉంటే ఆ రోజు మాట్లాడినట్టున్నా. ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నా, శ్రీతేజ్ని పరామర్శించాలని చెప్పేసి అతను అనుకోవటం, రాంగోపాల్పేట పోలీసులు పర్మిషన్ ఇవ్వటం, ఆసుపత్రి సెక్యూరిటీ టైట్ చేయటం, అలా వెళ్ళి ఆ శ్రీతేజ్ని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు చెప్పారు నాకు, అల్లు అర్జున్లో తెలియకుండానే ఏదో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం. అయ్యో, ఈ పిల్లోడు నా వల్లేనే ఈ రకంగా ఉన్నాడు అని పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండిద్దండి. ఆల్రెడీ ₹1,00,00,000 ఇచ్చున్నాడు, సుకుమార్ 50 లక్షలు, ప్రొడ్యూసర్లు 50 లక్షలు, మొత్తం 2 కోట్లతో ఫండ్ అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు, భాస్కర్కి. కానీ ఆ పిల్లోడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లోడిని చూసినప్పుడు కలిగి అనుభూతి ఉండిద్దే, అది ఈరోజు అతను పొందాడు. ఆ పిల్లోడి తల నిమిరి ఎలా ఉంది డాక్టర్ ఏంటి అని చెప్పేసి డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్పి రికవర్ అవ్వచ్చండి అని చెప్పిన విధానం, ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, నా వంతు ఎంత సాయం చేయగలను అంత చేస్తాను, పిల్లోడు బతకాలని చెప్పటం. అక్కడి నుంచి అండి నిజంగా అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా చెప్తుంది ఈ మాట. ఈరోజు ఖచ్చితంగా హ్యాపీగా పడుకుంటాడు. పిల్లోడు కోలుకోవాలి ఇంకా, నో డౌట్. కానీ ఇన్ని రోజులు ఎక్కడైతే ఆగిపోయాడో, ఇన్ని రోజులు ఈ సమాజం ఏ విషయాన్ని దూషిస్తుందో అవన్నీ ఆల్మోస్ట్ ఈరోజు క్లియర్ అయినట్టు. శ్రీతేజ్ మనస్ఫూర్తిగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందరి కోరికలు దీవెనలు కలిసి ఆ దేవుడు శ్రీతేజ్ని క్షేమంగా ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యేలా చేయాలని కోరుకుంటూ, అల్లు అర్జున్ చక్కగా ఇక్కడి నుంచి వినమ్రంగా పద్ధతిగా తన పనులు తను చేసుకుంటూ మన తెలుగు సినీ ఖ్యాతిని పెంచే విధంగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తాడని ఆశిస్తూ, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి. అండ్ కిమ్స్ వైద్యులు కూడా వేరే విధంగా మ్యాచ్ చేయటువంటి ఏమీ లేకుండా ఉన్నట్టుగానే శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తారని కోరుకుంటూ ఉన్నాను.